హలో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి అయితే మనం ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈసారి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ అయితే పోస్టులు అయితే వాళ్ళు ఫిల్ చేసినట్టు ప్రకటించారు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే ఈసారి ఈ పోస్టులన్నీ కూడా కేవలం ఉమెన్స్కి రిజర్వ్ చేస్తున్నట్లు వాళ్ళు ప్రకటించారు. సో ఈ కేవలం ఉమెన్స్కు సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోమని చెప్పేసి చెప్పారు. సో ఈ డిపార్ట్మెంట్ కూడా టోటల్గా ఉమెన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి, ఉమెన్స్ అంటే చిల్డ్రన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 29 వరకు అయితే అప్లై చేసుకోమని చెప్పారు. సో సెప్టెంబర్ 8 నుంచి అలాగే సెప్టెంబర్ 29 ఈవినింగ్ 5 o'clock వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులన్నీ కూడా మళ్ళీ కేవలం ఉమెన్స్కి అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అలాగే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 181 ఉన్నాయి. 18 years నుంచి 44 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ 181 వేకెన్సీస్ అనేది జోన్ వైజ్గా ఫిల్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. సో ఇక్కడ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఎస్సీకి, ఎస్టీకి, అలాగే బీసీలకు, ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి, అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో ఇంకేమైనా పోస్టులు ఉన్నాయని చెప్పేసి టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు సంబంధించిన జోన్లో ఎన్ని వేకెన్సీస్ అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి దీని ద్వారా చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ అత్యధికంగా జోగులాంబ జోన్కి అయితే 31 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఓసీలో ఉమెన్స్ కేటగిరీలో 10 పోస్టులు అయితే ఇచ్చారు. +2 CF పోస్టులు కూడా ఉన్నాయి జోగులాంబ జోన్లో. అలాగే రాజన్న, బాసర, కాళేశ్వరం జోన్లో కూడా 10 ఉన్నాయి. భద్రాద్రిలో 9 ఉంటే ఓపెన్ కేటగిరీలో యాదాద్రి, చార్మినార్లో 7 అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం పోస్టులన్నీ కూడా ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. సో ఈసారి స్పోర్ట్స్ ఉమెన్ కేటగిరీలో ఏ పోస్ట్ అయితే రిజర్వ్ చేయలేదు. సో దీన్ని బట్టి మీకు మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జోన్లో ఎన్ని ఉన్నాయో ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలో వద్దా అని చెప్పేసి డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ పాస్ చేసి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన వివరాలన్నీ క్లియర్గా తెలుస్తాయి. సో అలాగే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో పెడతామని చెప్పేసి వాళ్ళు ఒక 22 dates అయితే ఇచ్చారు. సో డిసెంబర్ 2020లో అది కంప్యూటర్ మోడా లేకపోతే అప్లికేషన్స్ బట్టి ఆఫ్లైన్ మోడ్ అని చెప్పేసి తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పారు. సో CBT ఎగ్జామా లేకపోతే ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ అని చెప్పేసి వీళ్ళు తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పారు. అలాగే దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు కానీ, మన బోనఫైడ్స్ కానీ, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్, అలాగే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటే అది, ఒకవేళ ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఆర్మీ ఎక్స్-ఆర్మీ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్స్ అయితే అందుబాటులో ఉంచాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1కి వచ్చేసి ఇక్కడ ఉమెన్స్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో హోమ్ సైన్స్ లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ BSW చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అది లేకపోతే డిగ్రీ ఇన్ సోషాలజీ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. అది లేకపోతే BSc హానర్స్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ కెమిస్ట్రీతో పాటు బాటనీ లేదా జువాలజీ అయిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఇచ్చారు. కెమిస్ట్రీ లేకపోతే బయోకెమిస్ట్రీ అనేది సరిపోతుందని చెప్పారు. అలాగే BSc అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్తో పాటు బాటనీ, జువాలజీ లేదా కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే ఇచ్చారు. అలాగే BSc క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డిటెన్షన్ బయోటిక్స్తో బాటనీ, జువాలజీ లేదా కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే ఇచ్చారు. సేమ్ BSc అప్లైడ్ న్యూట్రిషన్, బాటనీ లేదా జువాలజీ లేదా తో పాటు కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అలాగే అది లేకపోతే BSc ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్తో పాటు జువాలజీ లేదా బాటనీ అండ్ బయాలజికల్ కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇచ్చారు. సో మిగతా ఫుడ్ సైన్స్ మేనేజ్మెంట్తో పాటు బాటనీ లేదా జువాలజీ లేకపోతే కెమిస్ట్రీ లేదా బయాలజికల్ కెమిస్ట్రీ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో BSc ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్తో పాటు ఖచ్చితంగా బాటనీ లేదా జువాలజీ లేకపోతే దాంతోపాటు కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఇచ్చారు. అలాగే ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్తో పాటు బాటనీ లేదా జువాలజీ లేకపోతే కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ వాళ్ళకైతే ఇచ్చారు. సో ఈ కోర్సెస్
జాగ్రత్తగా గమనించి మీకు ఇందులో మీ కోర్సెస్ మీరు డిగ్రీ చేసిన కోర్సు మాత్రం ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోమని చెప్పారు. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు కంప్లీట్ చేసిన యూనివర్సిటీ వచ్చేసి ఖచ్చితంగా యూజీసీ లేదా ఏఐసిటిసి అనుమతి పొందిన యూనివర్సిటీస్ నుంచి మాత్రం వాళ్ళ డిగ్రీస్ అనుమతించబడతాయని చెప్పారు. ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక గైడ్లైన్స్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సో ఏజ్ వచ్చేసి 18 years నుంచి 44 years వరకు అయితే కన్సిడర్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 yearsతో పాటు లెంత్ ఆఫ్ ది సర్వీస్ ఎంత చేస్తే అంత ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 3 years ఉంటుంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్కి 5 years ఉంటుంది. అలాగే పిహెచ్ క్యాండిడేట్ అయితే మాత్రం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years ఎక్స్ట్రా బెనిఫిట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 rupees అయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 80 rupees ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్ వచ్చేసి అన్ఎంప్లాయిడ్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఓన్లీ 200 rupees పే చేస్తే సరిపోతుంది. ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేకపోతే ఆన్లైన్ పేమెంట్ యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా కేవలం హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలోనే ఇస్తామని చెప్పారు. సో అందరికీ కూడా సెంటర్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి పేపర్లు 2 పేపర్లు అయితే ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. సెకండ్ పేపర్ వచ్చేసి సబ్జెక్టు దానికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో ప్రతి సబ్జెక్టులోనూ కూడా 10 పేపర్లు కూడా 150 questions 150 marks అలాగే 150 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 300 marks అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన సిలబస్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ ఇంగ్లీష్ అంటే తెలుగులో కూడా బైలింగ్వల్గా ఉంటుందని చెప్పారు. సో సిలబస్ తెలుగులో కూడా చదువుకోవచ్చు కన్సర్న్ సబ్జెక్ట్ అనేది. సో పేపర్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే టీఎస్పీసీ కామన్గా ఇచ్చే అన్ని సిలబస్ ఇచ్చింది. కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీతో పాటు జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్, పాలిటీ, అలాగే ఇండియన్ జోగ్రఫీ, అలాగే తెలంగాణ మూమెంట్, అర్థమెటిక్ రీజనింగ్తో పాటు బేసిక్ ఇంగ్లీష్ కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా జనరల్ సిలబస్, ఇవన్నీ చదువుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే దానికి సంబంధించినటువంటి కన్సర్న్ సబ్జెక్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే సో అది డిగ్రీ లెవెల్లో అయితే ఇస్తామని చెప్పారు. సో మనం ఈ సబ్జెక్ట్ అయితే ఇక్కడ సంబంధించిన సిలబస్ అంతా కూడా డిగ్రీ లెవెల్లో చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి సోషల్ స్ట్రక్చర్ ఇచ్చారు. అలాగే బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇచ్చారు. హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అనేది ఇచ్చారు. సోషల్ స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే మెన్కి సొసైటీకి ఉన్న రిలేషన్, అలాగే దానికి సంబంధించిన సోషలైజేషన్ ఎలా ఉంటుంది, అలాగే టోటల్గా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మెజర్స్ వాటికి సంబంధించిన సిలబస్, అలాగే ఓబీసీకి సంబంధించినది, అలాగే సోషల్ స్ట్రక్చర్, కల్చరల్ అండ్ సివిలైజేషన్ సంబంధించిన ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో వాటికి సంబంధించిన సిలబస్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. హ్యూమన్ లైఫ్ స్పాన్ సంబంధించిందో సో ఇక్కడ స్పెషల్గా ఉమెన్స్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. కేవలం ఉమెన్స్కి సంబంధించిన విషయాలు అయితే ఉంటాయి. సో చైల్డ్ డెవలప్మెంట్ కానీ, చైల్డ్ బర్త్ కానీ, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఉండాలి, అలాగే మొత్తము ఉమెన్స్కి సంబంధించినటువంటి బేబీకి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. అలాగే హ్యూమన్ న్యూట్రిషన్స్ ఫుడ్కి సంబంధించిన సిలబస్ కూడా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాటికి సంబంధించిన వివిధ డిసీజ్కి సంబంధించిన జ్ఞానం అయితే ఉండాలి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, క్లినికల్ బయోకెమికల్ డిసీజెస్, అలాగే వాటికి సంబంధించిన ప్రివెన్షన్ మెథడ్స్ అయితే ఐడియా ఉండాలి. హెల్త్ అండ్ హైజీన్ శానిటైజేషన్కి సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళు అడుగుతారు. వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఉంది. అలాగే ఇండియాలో అలాగే స్టేట్లో పాలసీస్ ఏ ప్రోగ్రామ్స్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ అలాగే చిల్డ్రన్స్ కోసం ఇది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ గురించి పూర్తి ఐడియా అయితే ఉండాలి. సో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కానీ, సో అలాగే గర్ల్స్ కోసము, ఓకే ఉమెన్స్ కోసం చేసిన స్కీమ్స్ అన్నిటిపైన ఐడియా అయితే ఉండాలి. అలాగే సోషల్ ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సొసైటీలో, పావర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, ఆల్కహాలిజం, క్యాస్ట్ వీటికి సంబంధించినవి, అలాగే సోషల్ వర్క్, ఇంటర్వెన్షన్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన సిలబస్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ సంబంధించిన సిలబస్ అయితే ఉండాలి. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మనం ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్కి అయితే ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిఏఓ మాదిరి సేమ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే ఇక్కడ స్క్రీన్ పైన లింక్ అయితే కనిపిస్తుంది. September 8 నుంచి ఆ లింక్ ద్వారా వెళ్ళి మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ లేకుండా కానీ వెబ్సైట్ ద్వారా వెళ్ళి కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ కూడా మనకు లింక్ అయితే
అందుబాటులో అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయడం ద్వారా కానీ మనకు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దాని ద్వారా అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసేటప్పుడు దగ్గరగా ఉంచుకోవాలి. లేకపోతే ఒకసారి ఫిల్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుందేమో కానీ ఒకరోజు అయితే ఛాయిస్ ఇస్తారు. బట్ ఒకవేళ మిస్ అయితే మాత్రం ఫ్యూచర్గా ఇబ్బంది అయితే ఉంటుంది. సో అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ కాపీని అయితే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే మన మెయిల్లో కానీ లేకపోతే హార్డ్ కాపీ అయితే మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే దాన్ని కూడా అడుగుతారు. దాంతోపాటు హాల్ టికెట్ని కూడా అడుగుతారు. కాబట్టి వీటన్నిటి కూడా పీడిఎఫ్ చేసి మెయిల్లో ఉంచుకోవడం మంచి సలహా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. ఇంకేదైనా నేను మిస్ చేస్తే మాత్రం కింద కామెంట్లు అయితే పెట్టండి. తప్పకుండా రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్ చేయండి. ఇంకేదైనా మిస్ చేస్తే మాత్రం కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.